వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం మటన్ లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక 750 గ్రామ్స్ మటన్లో ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకొని ఒక 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 to 5 గ్రీన్ చిల్లీస్, ఒక 10 to 15 క్యాష్యూస్, ఒక టీ స్పూన్ గసగసాలు తీసుకోవాలి. ఆ గసగసాలు కాజు మనం నానబెట్టుకోవాలి. దాని తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్, ఇప్పుడు నానబెట్టుకున్న కాజూస్ 2 పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇన్స్టెంట్ పాట్లో కుక్ చేస్తున్నాను. ఇది నాకు ప్రాసెస్ అంతా 15 minutes పట్టింది. సో ఇక్కడ ప్రీ హీట్ అవుతుంది కదా, ప్రీ హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఆ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఇందాక చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో ఆయిల్లో వేసేసి ఇప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆ 2 పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేదాకా మనము ఈ ఆనియన్ పేస్ట్ని కలుపుకోవాలన్నమాట. దాని తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న మటన్ లివర్ కూడా వేసేసుకొని కొంచెంసేపు మగ్గాక ఒక 1/2 గ్లాస్ హాట్ వాటర్ పోసుకోవాలి. హాట్ వాటర్ పోసుకోవటం వల్ల మటన్ లివర్ అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ కొరియాండర్, మింట్ లీవ్స్ వేసుకొని కలుపుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.